Sure, Let Akka, us sure. share your wisdom to us also. Okay. Jai Jai Baba. Baba. Very, very well presented. Especially for a layman to understand from what it is, But one thing I noticed is regarding vasanas and, samskaras. Yes, there was not much awareness. I agree with those words. But from our childhood, even from grandmothers, great grandmothers, they used to talk about Chitragupta and plus and minus. It's nothing but it's nothing but our vasanas, how it multiplies or how it gets subtracted. It's the same concept. Only thing they never used to use because they never used to read these Sanskrit scripts and stuff like that to use the words. Okay, that's one thing. Bad karma. Good karma they used to tell. And the other thing is, I need to focus on my evolution with how to reach God, how to evolve, how to realize God. And then we said, we day to day we talk about Trump. We should ignore that. No. It takes a village to raise a person. In this case, our environment, our health, our respect to women, our respect to children, our respect to society, our respect to different religions, all this based on the leader. So, we don't want to participate. We want to focus on our God realization. I don't think God sent us here for a purpose. In that purpose, be a good social being also is important. So we need to pay little attention to that and do our duty. And yes, of course, afterwards, we need to focus on our real growth with spirituality. That's what I feel. Jai Baba. See, but the problem ఏంటంటే చేయాల్సిన డ్యూటీ ఏ విధంగా చేయాలనేది డ్యూటీ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ ఓన్ aptitude. How we do the duty. Yes, doing the duty is important. That's why I emphasized how we do the duty. ఓ పక్కన సరిగ్గా చేయకుండా దేవుడు అంటే it doesn't work out. Yeah, duty చేయటం, that's good part. Balance. How we do it, that plays a major role. All right? All right. Next, who wants to come out? Bhargavi, go ahead. చాలా బాగుంది నాన్న, క్రిస్టల్ క్లియర్ గా పాయింట్ వైజ్ గా చాలా బాగా ఎలాబరేట్ చేశారు. చాలా బాగుంది. అంటే వితౌట్ ద విల్ ఆఫ్ గాడ్ నథింగ్ ఈస్ దేర్. మన చేసిన అచీవ్మెంట్స్ ఫుల్ గా మనవి కాదని అంటున్నారు కదా. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంత బాగుంది. కానీ ఇంకోటి కాంట్రవర్సీగా ఇంకోటి ఏంటుందంటే, నాకు ఒక ఇది, మనం చేసే తప్పులు కూడా మనవి కావని అనుకుంటే అది ఇది కదా. ఇదే సెంటెన్స్ లో ఇప్పుడు మనం చేసిన గుడ్ థింగ్స్ క్రెడిట్ మంది కాదు, వి షుడ్ గివ్ ఇట్ టు గాడ్, ద సొసైటీ, ఎవ్రీథింగ్ అని. అలా మనం చేసిన పనులు కూడా, తప్పులు కూడా, ఇఫ్ యూ డోంట్ టేక్ ద క్రెడిట్, మనకు కరెక్షన్ ఎక్కడ ఉంటది? You take the responsibility on them to correct yourself. ఆ క్రెడిట్ ఇప్పుడు నేను ఒక తప్పు చేసేసి ఇట్ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఇది చేశారు కాబట్టి ఇది ఇట్ ఈస్ నాట్ మై ఇది అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు కరెక్షన్, తప్పు ఓనర్షిప్ తీసుకోకపోతే కరెక్షన్ ఎక్కడ వస్తుంది? గుడ్ పాయింట్ భార్గవి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తప్పు చేస్తున్నాము అన్న విషయం తెలియాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియనంత వరకు మనం అలా చేస్తూనే ఉంటాం అన్నమాట. ఎప్పుడో అప్పుడు తెలుస్తుంది. యూ కెన్ నాట్ బి పర్ఫెక్ట్ ఇన్ వన్ డే. రేపొద్దునికల్లా యూ విల్ నాట్ బికమ్ పర్ఫెక్ట్. ఇట్ ఈస్ ఎ జర్నీ అనమాట. స్లోగా వీ డూ యాక్షన్స్ అండ్ సమ్వేర్ అలాంగ్ వీల్ కమ్ అక్రాస్ అన్ ఇన్సిడెంట్ దట్ ఇట్స్ నాట్ కరెక్ట్ వే. అది తెలిసినప్పుడు కరెక్ట్ చేసుకోవాలన్నమాట. దట్ డిపెండ్స్ అపాన్ ద నాలెడ్జ్, అక్వైరింగ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. ఎస్, మ్యూట్ అయిందమ్మా. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది నాది. యాక్చువల్ గా మీరు అన్నారు కదండి, ఫీడింగ్ మీ, హ్యావింగ్ ఇది పర్సనల్, ఇది ఐ కాన్సెప్ట్. సో ఆ దీంట్లో ఫ్యామిలీ కూడా వస్తుంది అని అన్నారు కదండి, అంటే లుకింగ్ ఆఫ్టర్ ఆ ఫ్యామిలీ అని.
ఈ కొంతమందిని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూసారా, చిరంజీవి, సోను సూద్, వీళ్ళంతా డూయింగ్ అదర్స్. కానీ వాళ్ళు కూడా నాకేమనిపిస్తుంది అంటే, ఇఫ్ ఐ డూ చారిటీ, నేను హెల్ప్ చేసి ఇది చేశాను అనుకోండి, బ్లడ్ డొనేషన్స్ కి అది వెళ్ళేదాన్ని నేను చిరంజీవి దీనికి, అప్పుడు కూడా ఐఎమ్ సాటిస్ఫైయింగ్ మై సెల్ఫ్. సో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి ఐ డూ డొనేషన్. మదర్ తెరీసా దీనికి వెళ్ళినప్పుడు నేను అంటే నేను ఫుడ్ తినేటప్పుడు ఎట్లా సాటిస్ఫై అవుతాను, బట్టలు కొనుక్కునేటప్పుడు ఎట్లా సాటిస్ఫై, నాకు పర్సనల్ గా సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుందో నాకు అట్లాగే చారిటీకి అలాగా బ్లడ్ డొనేషన్ కి ఉంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్. సో అది ఐ అని ఎందుకు రాదు, ఈ విషయంలో ఐ ఎందుకు వస్తుంది, ఆ విషయంలో ఐ ఎందుకు రాదు? వెరీ గుడ్ క్వశ్చన్ భార్గవి. మనకేంటంటే the only tool we have is that I consciousness. I consciousness లేకుండా ఏది చేయలేం. ఓకే, నెంబర్ 1. ఎస్, చారిటీ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఈగో. ఐ కాన్షియస్ వాడకుండా ఏమీ చేయలేం. వాడాలా, వాడే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓ చారిటీ చేసావు, ఆ మదర్ తెరీసాకి వెళ్ళి చేసావు, నేను చేశాను అని సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది లేకుండా చేయలేవు. ఓకే, కాకపోతే ఏంటంటే what we can do, one more thing ఏంటంటే, we have to offer all these actions to the God at the end of the day. ఒకసారి ఆఫర్ చేసేవంటే హోల్ హార్టెడ్గా నీ ఇష్టదేవతని, ఇష్టదేవుణ్ణి తలుచుకుని ఆఫర్ చేసేవంటే మెంటల్గా, దట్ గెట్స్ క్లీన్డ్ ఆఫ్ అన్నమాట. అది యూ డోంట్ ఓన్ దట్, కంటిన్యూస్లీ ఓన్ దట్. దట్ ఈస్ ద బిగ్ థింగ్ అన్నమాట. అండ్ ఆల్సో ఇందాక ఇంకో పాయింట్ చెప్దాం అనుకున్నాము, తప్పులు చేస్తాం చూడు. ఫస్ట్ గోల్ సెట్టింగ్ అప్పుడు నీకు యూ ఆల్వేస్ థింక్ పర్ఫెక్ట్లీ అనమాట. గోల్ సెట్టింగ్, రిజల్ట్ అని చెప్పాను కదా, వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ అని చెప్పాను కదా. నువ్వు యాక్షన్ చేయకముందు గోల్ సెట్టింగ్ లో కొంచెం సెల్ఫిష్నెస్ తక్కువ ఉంటుంది, బికాజ్ యూ ఆల్వేస్ థింక్ ఐడియల్లీ కదా. ఎప్పుడైతే గోల్ సెట్టింగ్ లో నేను ఇదేమో సెల్ఫిష్ ఏమో అన్న థాట్ వచ్చినప్పుడు నువ్వు గోల్ మారుస్తావు అనమాట. బట్ అల్టిమేట్ గోల్ ఏంటంటే యూ పర్ఫెక్ట్. గోల్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. అక్కడ నీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. Can I say something? Bhargavi, wait. Okay. In your there case, are other people who want in to your case, what you said regarding, going for Mother Teresa or doing, Sonu Sood, whoever, yes, it gives us satisfaction. We love it. That's why we go do it. But at the same time, from olden days, there's a saying, when you are giving with the right hand, don't let even your left hand realize that. Right. గుర్తుందా, అమ్మలు తాత అలా చెప్పేవాళ్ళు. So don't embed that into your brain and don't brag about it. If you do those two, if you feel happy, is nothing wrong, right? It's not hurting anybody. Going and doing, we are really helping others. So okay, all right, let's give a chance to Chanti. Chanti, can you come live? యాక్చువల్గా నాకు ఇంత డీటెయిల్గా నాకు తెలియదు, ఇప్పుడు ఈరోజు తెలుసుకున్నాను. ఎక్సెప్ట్ కొంచెం నీ షో మొహం చూపించండి. నీ వీడియో ఆన్ చేయి. ఏంటంటే వీడియో ఆన్ చేయి. వీడియో ఆన్ చేసి మాట్లాడు. ఇప్పుడు చాలా డీటెయిల్గా చెప్పావు, కరెక్ట్. అంతా మనం ఏదైనా చేసినప్పుడు ఎంతమంది మనం అంటే నేనంటే మన ఎగోయిస్టిక్ దీనివల్ల, ఎగోయిస్టిక్ టెండెన్సీ వల్ల వీ ఫీల్ దట్ ఐ హ్యావ్ డన్ ఐ డిడ్ ఇట్. ది హోల్ రిజల్ట్ ఉంటే మనం వీ ట్రై టు ఓన్ ఇట్. బట్ యాక్చువల్గా ఎంతమంది పార్టిసిపేట్ ఉంటుంది, మన రిజల్ట్ గోల్ కాకపోయినా రిజల్ట్ చాలామందితో మనం అంతకుముందు ఎప్పుడు నేను ఇంతమంది ఉంటారని అనుకునేవాడిని కాదు అసలు. ఓన్లీ బాబా ఒక్కటే, గాడ్ అక్కడికే ఇచ్చేసామన్నమాట. ఇందాక ఏమైందంటే వీ షుడ్ నాట్ బ్రాగ్ అబౌట్ వాట్ వీ డూ అని పడింది కదా. ఎస్, వన్స్ వీ బ్రాగ్, మనం గొప్పగా చెప్పుకున్నామంటే ఏమవుతుందంటే ది వర్క్ ఈజ్ అన్డన్, ఇదంతా పోతుంది.
మనం చేసిన చారిటీ కానీ ఏదైనా సరే. సో బాబా చెప్పింది ఏంటంటే ది థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ ఇన్ సైలెన్స్. సేమ్ అదే రైట్ హ్యాండ్ నాట్ రైట్ హ్యాండ్ డస్ నాట్ లెఫ్ట్ హ్యాండ్ నో, అది ఇది కూడా ఒకటే, సేమ్ మీనింగ్ కన్వే అవుతుంది. బట్ ఎనీహౌ చాలా బాగుంది, వండర్ఫుల్ స్పీచ్ by Ravi, and also good analysis by Mani, and good points raised by Vasisth and Bhargavi. Very nice. Jai Baba. Jai Baba. అది అన్మ్యూట్ బాయ్, నీకు లాస్ట్లో నువ్వు చెప్తా అంటున్నావు కాబట్టి నీకు లాస్ట్లో ఇస్తాను బాయ్. సిద్ధార్థ్, యూ వాంట్ టు సే సంథింగ్? లేదు నాన్న, చాలా బాగుంది. నో క్వశ్చన్స్. ఓకే, వెరీ గుడ్. వింటున్నా. ఏ ఇంకా నవ్వుతున్నావు ఏంటి? నా లెక్కల గురించి ఆలోచిస్తున్నావు ఏంటి? పవన్, యూ వాంట్ గో హెడ్? Yes, my Jai Baba. It was very good, as everybody is saying. Chala, I think it was very clear, Chala clear and crystal clear thoughts and very simple explanation, so it was very good. Very, very good questions raised by Bhargavi as well. In fact, when she raised that question about, if we have to give all the good things credit to God, then what about the bad things? And then if we give that credit to God, then shouldn't we take more responsibility on it? Right? Was her question. I thought it was a very good question as well. From my side, a couple of questions. First is the impressions, is it, or sanskaras, does it get created by thoughts or by actions? In one area of your presentation, you said thoughts. And in most other areas, you spoke about actions and experiences. So that's question number one. And question number two, slightly technical, is there any difference between sanskaras and vasanas? These are the two questions. Are you done? Yeah. Yes, Mike. Those are the 2 points. Correct. So first question ఏంటంటే, does thoughts create sanskaras? Does actions create sanskaras? Everything we do is an action. Even thought is also an action. Thoughts vastuntayi manaki, but we also create thoughts valna we create sanskaras. But those are non-binding sanskaras. Sanskaras are 2 types, broad speaking. One are binding and non-binding. Thoughts రూపంలో వచ్చినవన్నీ non-binding అన్నమాట. So that can be easily erasable if you don't act on them. At the same time, it is also for perfect masters to clean them. It is easy. That is why what Baba said was, don't even worry about thoughts. Thoughts come. Don't care at all. Even if you have thoughts of killing somebody, let that come. But most importantly, don't put it in action. Acting on the thought creates very binding sanskaras. That is the difference. So that once we create a binding sanskara, then we have to experience them. Baba says we have to experience them. Baba makes it easy to experience those, but we have to experience them. So action, we have to be careful. That's a very good question, Pawan. What is the second? What is the second question? I'm sorry. Difference. Is there any difference between sanskaras and vasanas? Yes. Sanskaras are more any action we do create sanskaras. Vasanas is a combination of set of sanskaras. That is, vasanas are attitudes. Which is the difference between
a general attitude. I'm not able to think any examples to make it clear, but slightly difference is there. I just Googled it and it Madam, says, let my others talk, madam. We will send that article. Money found an. Mani మాట్లాడండి. Wait. Others Mani, also let need her to give chance. Gita, we need to follow a process here. Ravi, she's telling good point. Let her say something. Mani, నేను చెప్తాను నీకు. that's Okay. okay. We'll email everybody. We'll okay, Pawan, I answered both of them. Yes. Maratha Yes, found an definitely, article. first- We will send it, and there is a difference. Okay. But I'm not ready to talk about. Very subtle difference. A very subtle difference. Sanskaras are individual actions, impressions, and combinedly as different sets. Okay. Next. I understood mine. That's good. Okay. Thank you. Right. Thank Jai you. Jai Baba. Tanu, go ahead. జై బాబా చిన్న జై బాబా ఈ రోజు మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెషన్స్ చిన్న చాలా బాగా ప్రెజెంట్ చేశాం వెరీ క్లియర్ వెరీ క్రిస్ప్ అండ్ వెరీ డీటెయిల్ అండ్ భార్గవి క్వశ్చన్స్ కూడా చాలా థాట్ ప్రొవోకింగ్ గా ఉన్నాయి సో నథింగ్ మోర్ టు యాడ్ చిన్న జై బాబా Jai Baba, the reason I took up this topic is we thought of talking discourses kada, discourses మాట్లాడుకుందాం అనుకున్నాము. So I took up the topic of sanskaras anamata, removal of sanskaras, formation of sanskaras, that topic. So అది డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, డిస్కోర్సెస్లో కాంటెంట్ కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ talk before I take up any of the formation of sanskaras, it will be easy. That is why I know all the things what I spoke, everybody knows about it. We all are involved in action. But this will help us to step into Baba's discourse very clearly. Very good. Bai said he wants to elaborate on this action. Bye, please. Gita, Niku last lo Gita. You can take as much time as you want. Bye. Da video kuda anchi. We can see. Action. If there is an action. Bye, video anchi. We can see you. Okay. The reaction will be equal force and of similar nature. Every thought, desire, imagination, and sentiment causes reaction. Virtue brings its own reward. Bad brings its own punishment. This is the working of the law of reaction. If I radiate joy to others, if I relieve the sufferings of others, I will get happiness and joy. This is the law of reaction. If I hurt another man, if I cause misery and pain to another, I will in return get misery and pain. God neither punishes the wicked nor rewards the good. It is their own actions that bring reward and punishment. It is the law of action, that reaction, that brings the fruits. No one is to be blamed. The law of action and reaction operates both in the physical and mental planes. A tennis ball strikes the ground and raises up with equal force. This is the law of action and reaction. If I strike against a pillow, the pillow is bound to react upon me with equal force. This is the law of action and reaction. If I speak sweet, loving words to anyone, the man returns the feeling of love and speaks sweet words to me also. This is the law of action and reaction. Why does a man behave in rude manner? Why is another man courteous and polite? Why does one man possess good moral character? Why doesn't another possess evil character?
Why does one man possess good health and strength and vitality? Why is another man sticky and miserable? Why is one is joyful and cheerful while another is depressed and cheerless? These things can be easily explained by the law of action and reaction. Nobody is to be blamed. It is our own actions that brings joy, misery, pleasure, pain, gain, loss, success, and defeat. Every one of us is governed by the law of action and reaction. The character of an individual is subject to the law of action and reaction. Each character or personality is the total result of corrective totality of the previous mental action. Thoughts change, habits change, character also changes. Our present character is the outcome of our past, and our future will be shaped by our present acts. Man creates his own character and destiny. He can do and undo his thoughts, habits, character, and destiny. He who thoroughly understands this grand law of action and reaction will never do any wrong action, because he knows that it will react upon him and bring misery and pain. He will always be doing good actions, as they will bring peace, joy, and strength. Actually, God Baba చెప్పింది, all these things are belongs to the mind. మైండ్ గుడ్ బ్యాడ్ ఏమి లేదు, గుడ్ బ్యాడ్ ఏమి లేదు, కానీ ఈ మెంటల్ ఇంప్రెషన్స్ ఫామ్ అవుతుంటాయి. ఆ ఇంప్రెషన్స్ వల్ల మన క్యారెక్టర్ చేంజ్ అవుతుంటుంది అన్నమాట. యూ మస్ట్, ఈ మైండ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ what the realization of our self in our self, that's God. Though how to మనకి ఏం కావాలి అనుకుంటే బాబా గారు హౌ టు లవ్ గాడ్, ప్రేయర్, రిపెండెన్స్ ప్రేయర్, మై విష్, అవి జస్ట్ మేము స్టార్ట్ చేసి డిస్కోర్సెస్ చదివితే మనకి బాగా హౌ టు ప్రోగ్రెస్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనకి తెలుస్తుంది. యూజువల్గా మెజారిటీ ఆఫ్ పీపుల్ గాడ్ అంటే డెఫినేషన్ తెలియదు. వెళ్ళిపోయి సాధారణంగా ఏంటంటే డిజైర్స్ కావాలనుకుంటారు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి. సో మన గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు రియలైజ్ అవర్ ఓన్ సెల్ఫ్ యాజ్ రియల్ సెల్ఫ్. సో మైండ్ ఇస్ ది మైండ్ అప్సెట్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్. సో మైండ్ విత్ సంస్కారాస్, గుడ్ ఆర్ బ్యాడ్, దీస్ ఆర్ ఆల్ ఏమంటారు, న్యూట్రలైజ్ చేయాలన్నమాట. బ్యాలెన్స్. నేనేమైనా మంచి పని చేశానంటే నేను గుడ్ చేశానని, కానీ నేను ఇందాక నేను చెప్పినట్టు బాబా గారు చేయిస్తున్నానండి, గివ్ దట్ క్రెడిట్ టు ది బాబా, నాట్ అవర్ సెల్ఫ్. దట్స్ ఆల్. జై బాబా. జై బాబాయ్, చాలా బాగా చెప్పావు బాయ్. వెరీ నైస్ కనెక్షన్స్ అన్నమాట. వెరీ గుడ్. ఎనీ వదిన, మీరు మాట్లాడండి వదిన ప్లీజ్. రవి, నువ్వు చాలా బాగా మాట్లాడావు. క్వశ్చన్స్ ఏమి బాగా ఎంజాయ్ చేస్తాను మీ టాక్ అంతా. జై బాబా. రైట్. గీతాంబ వారు, టైం లేదు మీకు, ఒకే ఒక మినిట్ ఉంది. ఆ మినిట్ లో చెప్పే మొత్తం అంతా గబ 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 గబ. No, that's not fair. Give her 10 minutes. 10 minutes అందరూ ఒక మినిట్ తీసుకుంటే. గీత, go ahead. నాకు ఎక్కువ లేదు మాట్లాడడానికి. ఇట్స్ వెరీ నైస్ రవి ప్రెజెంటెడ్. అందరూ అన్ని యాంగిల్స్ నుంచి డిఫరెంట్ పాయింట్స్ తెచ్చారు. వెరీ గుడ్. అండ్ భార్గవ మణి చెప్పింది మంచిది. వాసనాస్కి, సంస్కారాస్కి నేను అనుకోవడం, నేను చిన్మయ మిషన్, ఆ చిన్మయానంద స్పీచెస్ అన్ని విని కామెంటరీస్ చదువుతూ ఉంటాను. వాసనాస్కి సంస్కారాస్కి వెరీ స్లైట్ డిఫరెన్స్. అంటే ఆయన లాంగ్వేజ్లో చిన్మయానంద వాసనాస్ అని వాడారు, మెహర్ బాబా ఏమో సంస్కారాస్ అన్నారు.
ఇట్ ఇస్ బేసికలీ అవర్ కర్మ సిద్ధాంతం, రైట్? Mhm. అది. అండ్ ఇంకోటి ఏంటంటే థియరీ అండ్ ప్రాక్టీస్ అని ఒకటి చెప్పారు. He gave a very beautiful example in the life at the best. ఆయన ఇంతకు ముందు స్టీమ్ ఇంజిన్స్ ఉండేవి, స్టీమ్ ఇంజిన్స్ ఉండేవి, ఇప్పుడు లేవు. వీళ్ళు చూసారో లేదో పిల్లలు. స్టీమ్ ఇంజిన్ ఏమవుతుంది, ఫస్ట్ కూత కోస్తుంది, బయలుదేరే ముందు అనమాట, గట్టిగా కూస్తుంది, అందరు పరిగెడతారు, ఎక్కుతారు. ఓకే, ఆ కూత కూసేంత వరకు అది ఇట్ వోంట్ రన్. అప్పుడు ఆ డ్రైవర్ ఏం చేస్తాడు, దానికి ఒక డోర్ ఉంటుంది, స్టీమ్ వెళ్ళే కూత కూసే ఛాంబర్ నుంచి నడిచేలాంటి ఛాంబర్లో షిఫ్ట్ చేస్తారు. ఆ కూత అయిపోతుంది, దెన్ ఇట్ స్టార్ట్స్ రన్నింగ్. ఓకే, వాట్ ఈ సేస్, వీఆర్ ఆల్సో లెర్నింగ్ లాట్ అండ్ థియరీ, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని. హౌ మచ్ వీ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. నువ్వు యాక్షన్ అన్నావు కదా, వెళ్ళిపోయావు రవి, నువ్వు యాక్షన్ గురించి చెప్పావు కదా. హౌ మచ్ వీఆర్ పుట్టింగ్ ఇన్ టు యాక్షన్ వాట్ ఎవర్ వీ లెర్న్ ఫ్రమ్ స్పిరిచువల్ లిటరేచర్. God is only one. Any book we take, that is the only one truth. They explain in different angles. How much we put into in our practice, day to day practice లో ఎంతవరకు మనం చేతల్లో పెట్టగలము, మనకు మనమే అనాలిసిస్ చేసుకుంటూ. ఇది ఒకవేళ ఎప్పుడైనా కాన్షియస్ ప్రిక్ చేస్తుంటే, సరే ఇలా కాదు నేను బిహేవ్ చేయడం, మన హృదయంలో ఉండే భగవంతుడు ప్రిక్ చేస్తూ ఉంటాడు, దిస్ ఈజ్ నాట్ ద వే అని. సో యాక్షన్కి నువ్వు అన్నావు చూడు. సో ఐ కంక్లూడ్ మై టైము. మనీ తీసుకుంటే టైం ఇంకేం లేదక, అయిపోయింది. ఓకే, వెరీ గుడ్ టాపిక్ దిస్ ఈజ్. అన్ని ఇంకొకటి భార్గవి అడిగిన చూడు, తప్పుడు మంచి పనులకి దేవుడు అంటాం, తప్పు అంటే ఇప్పుడు దేవుని ఇచ్చలేనిదే ఒక ఆకు కూడా కదలదంటాం కదా. ఈవెన్ రాంగ్ థింగ్స్ ఆల్సో మనం చేస్తూ ఉండడం ఆయన ఇచ్చే ప్రకారమే జరుగుతుంది. ఓకే, వన్స్ వి క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్స్ ఫీట్, విచ్ ఎవర్ ఫార్మ్, he will show you the right direction. Okay, this is the way we should do, we should behave అనేది. Okay, this is my opinion. జై బాబా. జై బాబా. శివుడు ఆజ్ఞ లేదా చీమైనా కదలదు. గుడ్ బ్యాడ్ అని ఏమీ లేదు. బ్యాడ్ అంటే ఏమిటంటే, గాడ్కి మనకి మంచివి చేస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి, బ్యాడ్ చేస్తే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. బట్ మనం ఏం చేయాలంటే న్యూట్రలైజ్ చేసి రెండింటిని సమానంగా చేయగలిగితే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేచర్లో వచ్చే చెట్లు ఉంటాయి, నేచర్లో వాటర్ ఉంటుంది, అన్నీ కూడా వాటికి సెల్ఫ్ ఏం లేకుండా ఇవ్వడమే జరుగుతుంది. ఒక మనిషి ఒకడే ఇది సెల్ఫిష్ గా వాడడానికి చూసుకోవడానికి. ప్లాంట్స్ అవని, లేకపోతే వాటర్ అవని, గాలి అవని, సూర్యరశ్మి అవనండి, ఇవన్నీ నేచర్ ఎలా ఇస్తుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గుడ్ బ్యాడ్ అని లేదు, అందరి మీద ఒకేలాగా ఇచ్చేస్తుంది. సో మైండ్ కూడా అలా క్లీన్ గా అయిపోవాలి. అయిపోతే వీ కెన్ మనలో ఉన్న సెల్ఫ్ దైవత్వాన్ని వీ కెన్ రీచ్. దట్ ఈస్ అవర్ గోల్. Only obstacle is mind. Yeah, but mind, we need mind to reach the ultimate goal. Ultimate goal ఏంటంటే, we are unconscious of our real self. Kada? Our real self is, see, I am Ravi, I am this body, I am this mind. This is same about when I was 9 years old. Or maybe 12 years old. I was Ravi, I was having this mind, I was having this body. But completely body is different. My mind was different. That Ravi and now Ravi is different. Kada? But one common thing that is constant in 9 years old and now is there is my consciousness. That is what it was evolving through all these experiences. నేను జాబ్ సంపాదించాను,
I think I'm going to earn money and I need to get food for the shelter, food, all these needs and luxuries. వీటన్నిటి కోసం అని చెప్పేసి అది నా ఫోకస్ అనమాట. కానీ there is some evolution of consciousness was there all along. సో అది జరిగిందనమాట. దట్ ఈస్ ద రియాలిటీ మోర్ దాన్ ఇల్లు అంతకుముందు కొన్నాను, అది అమ్మేసాం, వేరే ఇల్లు కొన్నాను. బట్టలు కొన్నాను, నేను అంతకుముందు బట్టలు కొనుక్కున్నాను, వేసుకున్నాను, అయిపోయింది, చినిగిపోయినాయి, పారేసాను, మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కున్నాను. ఈవెన్ దో మై మైండ్ వాజ్ ఫుడ్ కూడా కొనుక్కు తినేసాను, అయిపోయింది. ఫుడ్, షెల్టర్ ఇవన్నీ కూడా దీనికోసం అనుకుంటాం, అవన్నీ మారిపోతున్నాయి కదా. బట్ ఆ డబ్బు కావాలి అన్న గోల్ తోటి పని చేస్తాం కదా. పని చేస్తున్నప్పుడు వీ లర్న్ లాట్ ఆఫ్ అదర్ కీ థింగ్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ అవర్ ఎవల్యూషన్ అనమాట. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎవాల్వింగ్. ఎప్పుడైతే మనం వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ వీ లర్న్డ్ ఓవర్ ద పాస్ట్ అనేది నేర్చుకున్నామంటే everything becomes easier for us. Things flow very easily. Our progress becomes very, very easy. ఇప్పుడు చిన్నప్పుడు ఎవరన్నా అడిగితే యూ వాంట్ ప్రోగ్రెస్ కదా అని అడిగితే ఎస్, బట్ ఐ ఆల్సో వాంట్ టు పాస్ మై ఎగ్జామ్స్, ఐ వాంట్ టు ప్లే అది అంటాడు. లెట్స్ టేక్ వర్సెస్ట్. యా, ఐ వాంట్ టు డూ గుడ్ ఇన్ ద స్కూల్, ఆల్సో ఐ వాంట్ టు హ్యావ్ ఫన్. అది గోల్ అనమాట. బట్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈస్ ద మెయిన్ థింగ్ that is happening in all of us. Okay, so let's start. Prasanna, do you have any thoughts? He's still with patients. If you are still with the patients, you're open. Unmute cheyal, Prasanna. Okay. Now the floor is open. We can discuss anything. And గౌతమ్ కూడా ఉన్నట్టున్నాడు. మై గౌతమ్ ఉన్నాడా? I think. లేడే. కిరణ్ Oh, Kiran. ఉన్నాడు కదా. కాదు మైనే, I just joined 5 minutes ago, so I don't have What is your anything to opinion on my talk, Kiran? add. Nice shirt. I think you bought a shirt. That's what I heard you. Bari చేస్తున్నా. లేదు, I'll watch the recording. Yeah. Okay. Yeah.